కర్ణుడి సావుకి 100 కారణాలని, అట్లాగే జగన్ సర్కార్ పతనంలో 100 కారణాలు. అందులో ఒకటి గ్రామీణ ప్రాంత నిరుద్యోగిని పట్టించుకోకపోవడం. అదేంది జగన్ 1,30,000 ఉద్యోగాలు ఇచ్చాడు, పైన 70,000 ఉద్యోగాలు ఇచ్చాడంటే ఆ ఉద్యోగాలన్నీ కూడా రొటీన్. గ్రామీణ ప్రాంతాల్లో అంటే అవి రొటీన్ కాదు, అవి ఎక్స్క్లూజివ్, ఎక్స్ట్రాడినరీ. కాకపోతే ఒకేసారి ఇచ్చేసి ఇక 5 ఏళ్ళు ఇంకేం లేకుండా చేస్తే నచ్చదు జనాలకి, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి గ్రామీణ ప్రాంత నిరుద్యోగికి నిరంతరం కష్టపడేటటువంటిది ఎయిదర్ టీచర్ ఆర్ పోలీస్. వాళ్ళు ఒక 50 లక్షల మంది ఉన్నారంటే వచ్చేటటువంటిది 10,000 15,000 ఉద్యోగాలే. కానీ ఈ 50 లక్షల మందిలో 30 లక్షల మంది అదే పని మీద చదువుతూ కూర్చుంటుంటారు, ఆ లోకల్గా ఏదో ఒక పనులు చేసుకుంటూ. వాళ్ళకు ఒక వ్యాపకం కావాలి, ఈ యొక్క పరీక్షలు ఒక వ్యాపకం, టైం వచ్చినప్పుడు వస్తుందిలే అనేటటువంటిది. వాళ్ళకి పోలీసు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలే గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంత వాసులు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది పట్టించుకోలేదు జగన్. నేను అనేక సార్లు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రస్తావించా, ఆ నిరుద్యోగుల ఆవేదన కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి పట్టలేదు. ఫైనల్గా దెబ్బతినడంలో అదొకటి కారణమైంది. లోకేష్ గారు వచ్చాక ఇస్తానన్నారు, చక్కగా డిఎస్సి నిర్వహించడం. ఇప్పుడు నిన్న లిస్ట్ కూడా రిలీజ్ చేశారు, రిజర్వేషన్ కేటగిరీలో అవ్వకపోతే నెక్స్ట్ ట్రిప్ ఇస్తానన్నారు. మళ్ళీ డిఎస్సి ఎప్పుడు వస్తుందంటే లేదు ఇక్కడి నుంచి ప్రతి ఏడాది డిఎస్సి ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. అది నిరుద్యోగులకి శుభవార్త. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకి ఏదైతే కీలెరిగి వాత పెట్టడం అంటారు, సమస్య తెలుసుకుని పరిష్కరించడం అంటారు, ఆ విషయంలో లోకేష్ని అభినందించాలి.